పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలిచాయన్నారు బీర్లా ఐలయ్య. కేటీఆర్ మాటలు చూసి చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారని అన్నారు. బీజేపీతో కుమ్మక్కై పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయిందని చెప్పారు. 67% ప్రజలు గ్రామాల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చారన్నారు. ఆయనే ఎమ్మెల్యేనట. ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వంగా 10 సంవత్సరాలు చేసి తెలంగాణ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? గ్రామానికి ప్రధాన పౌరుడు సర్పంచే. కానీ ఎమ్మెల్యేకు ఉండే గౌరవం ఎమ్మెల్యేకు, ఎంపీకి ఉండే గౌరవం ఎంపీకి ఉంటుంది. కానీ అట్లా రెచ్చగొట్టే ధోరణి, ఆ గ్రామాల అభివృద్ధి కాకుండా చూడడం, ఆ గ్రామాలకు ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా చూడడం, 10 ఏళ్ళు దోచుకుంది బిల్లారంగడు పంపకాల్లో తేడొచ్చు రోజు కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవితక్కను బయటకు పంపితే ఆమె రోజు ఎత్తి 7 దోషుల్లో మన్ను వస్తుంది మీ పార్టీ మీద. రామన్న నువ్వు ఆగమైతే జాగ్రత్త అని ఆమె అంటుంది. మీ పార్టీ చక్కలేదు, మీ ఇల్లు చక్కలేదు. మేము ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమం అందిస్తుంటే మా మీద నిజంగా ఈ కేటీఆర్ మాట్లాడే విడ్డూరం. ఇంకా చిన్నపిల్లల శాస్త్రాలు ఉన్నాయి. హరీష్ రావు 6 అడుగులు ఉంటాడు, ఆయనకు దమాకు మోకాలు ఉంది, నెత్తి లేదు. ఈయనేమో మా ముఖ్యమంత్రి గురించి కామెంట్ చేస్తాడు. నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఏదో తండ్రి చాటును వచ్చి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినావు, కానీ నీకు స్వతహాగా అయ్యే దమ్ముందా?